ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము 1 కొరింథీ పత్రిక 7:23. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. కొరింథీ పత్రిక అనగా అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ చాలా వివరంగా చెప్తున్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి అని చెప్తున్నాడు. కాబట్టి వింటున్న సహోదరి సహోదరుడా, ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? నువ్వు ఎలా ఉన్నావని ప్రభు అడుగుతున్నారు. ఒకవేళ నీవు కూడా మనుషులకు దాసోహం అయిపోతున్నావేమో, దేవుడి మీద కాకుండా, దేవునికి ప్రాధాన్యం ఇవ్వకుండా మనుషులకి ప్రాధాన్యం ఇస్తూ వారి మీద ఆధారపడుతూ వారిని గొప్ప చేసుకుంటూ నువ్వు ఈరోజు ఉంటే కనుక, వారికి దాసులుగా నువ్వు మార్చబడి ఉంటే కనుక ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా మనుషులకి దాసత్వం చేయడం మానేసి, వాళ్ళని పొగడ్డం, వాళ్ళని గనపరచడం మానేసి ప్రభు వైపు చూస్తూ ఆయన మీద ఆధారపడుతూ ఆయన్ని ఆశ్రయంగా చేసుకుని మరి ఆయన కోసం జీవిస్తూ నువ్వు ఆయన రక్తం చేత కడగబడ్డావని, ఆయన రక్తం చేత నువ్వు కొనబడ్డావని గమనించి ఆయన కోసం జీవిస్తే, ఆయనకి దాసులుగా నీవు ఉంటే నీకు దేవుడు తప్పకుండా పరలోకమని గొప్ప బహుమానం ఇస్తాడు. అలా కాకుండా నువ్వు ఈరోజు మనుషులకి దాసులయ్యి నీ ధనానికో, లేకపోతే కొంతమంది మనుషులకు అవుతారు, కొంతమంది ధనానికో, బలానికో, ఆస్తిపాస్తులకో ఏదో ఒక విషయానికి దాసులైపోతుంటారు. అంటే వాటికి అధికంగా ఇంపార్టెన్స్ ఇస్తూ వాటిని అధికంగా ప్రేమిస్తూ ప్రభువుకు తక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. అట్లా కాదు. నువ్వు ఆలోచించి ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందో ఆలోచించు. నువ్వు దేని గురించి బానిస అయిపోయావు? దేని విషయంలో నువ్వు బానిసగా మారిపోయావు? నీ ధనానిక, నీ బలానిక, నీ కారుక, నీ బంగ్లాక, నీకున్న బంగారానిక, దేని విషయంలో? కానీ దేని విషయంలో అయినా సరే నువ్వు వాటి దాసోహం అవడానికి వీల్లేదు. నువ్వు దాసులు అవడానికి వీల్లేదు. ఒక మనిషికి ఇద్దరు దాసులు ఉంటారు. కొంతమంది డబ్బుకు వ్యామోహాన్ని పడిపోతారు. డబ్బు ఒక మరి యజమాని, మరి దేవుడు ఒక యజమాని ఉంటారా? అట్లా ఉండరు కదా. ఏ మనుషుడికైనా ఒకే యజమాని ఉంటాడు. ఆ యజమాని నీకు యేసే అయి ఉండాలి. ఆయన నీ దేవుడు. నువ్వు దేనికి కూడా విలువ పెట్టి కొన్నావు. ఆ విషయం ఎప్పటికీ మర్చిపోకూడదు. నువ్వు విలువ పెట్టి కొన్నావు కాబట్టి, విలువ పెట్టి కొనబడ్డావు కాబట్టి నువ్వు దేవుడి కోసం నిలబడి మనుషులను ఆశ్రయించక ఇప్పటికైనా దేవుడిని ఆశ్రయించి దేవుని వైపు చూస్తూ నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు. నీ పాపానికి ఆయన ప్రాణమే బలిపెట్టాడు కదా, మరి అమూల్యమైన రక్తాన్ని నీ కోసం కార్చాడు కదా. మరి ఇంకా ఎంతకాలం ఆయన దగ్గర నుంచి వెనక్కి వెళ్ళిపోతావు? ఇంకా మరి లోక స్నేహాలు నువ్వు కోరుకుంటావు? విలువ పెట్టి కొనబడిన వాడవు కదా. మన మనుషులకి ఎలా దాసోహం అవుతావు? మనుషులు చెప్పినట్టు ఎలా ఆచరిస్తావు? దేవుడు చెప్పిన మాట వినాలని కదా దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి బైబిల్ చదువు, దేవుడు మాట్లాడతాడు. ఆయన చెప్పినట్లు నువ్వు చేయాలని చెప్పి వాక్యం ఎంతో వివరంగా సెలవిస్తూ ఉంది. కాబట్టి నీవు దేవుని కుమారుడివని, ఆయన నీకు విలువైన స్థానం ఇచ్చాడని, నీకోసం తన ప్రాణమే ఇచ్చాడని, నీకోసం నిత్య జీవం ఆయన సిద్ధంగా ఉంచాడని, ఇవన్నీ ఎప్పటికీ నువ్వు మర్చిపోవడానికి వీల్లేదు. ఇవన్నీ మర్చిపోకుండా ప్రభు వైపే చూస్తూ నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి. అందుకే అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ మరొకసారి, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. కాబట్టి వాక్యం చెప్పిన ప్రకారమే నీవు ఈరోజు మనుషులకి దాసత్వం కాకుండా ప్రభువుని వైపు చూస్తూ ప్రభువుని స్తుతిస్తూ విలువ పెట్టి కొనబడిన వాడు. ఆయన రక్తం కార్చి, అమూల్యమైన రక్తం, ఎవరి రక్తం అది, ఆ రక్తం కార్చి నిన్ను కొన్నాడు ఆయన. కాబట్టి ఆయన కోసం జీవించు. నీకు ప్రభు తప్పకుండా సహాయం చేస్తారు. ఆమేన్.